క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామంలో మీకు ప్రేమ అభివందనములు శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియబిడ్డలారా, మరి ఈరోజు మన యొక్క ధ్యానాంశము నులివెచ్చని సంఘము. నులివెచ్చని సంఘము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు. లవోదికయలో ఉన్న సంఘపు దూత ఇలాగు వ్రాయుము: ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీకు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడనవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గుపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించు నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంఘముతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క లవోదికయ సంఘము, దాని యొక్క చరిత్ర అది ఏ రకంగా ఉన్నింది మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. ఈ సంఘం గురించి ఎవరు చెప్పారు? ప్రభు. అంటే ఆమెననువాడు సత్యమైన నమ్మకమైన దేవుని సృష్టి అయిన వాడు ప్రకటించినటువంటి ఈ యొక్క సంఘము గురించి మాటలు, చరిత్రను మనం చూస్తున్నాం. ఈ లవోదికయ సంఘము ప్రస్తుతము మన పరిస్థితుల్లో చూస్తే ఇప్పుడు సంఘము పరిస్థితులన్నిటిని కూడా చూపించే సంఘం ఈ లవోదికయ సంఘము ఇప్పుడు సంఘాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి నేటి వరకు మనకున్నటువంటి సంఘస్థితి ఆ కాలంలో కూడా ఉన్నది అని, ఆ కాలంలో కూడా ఈ యొక్క సంఘము ఎలా నులివెచ్చని స్థితిలో ఉందో ఆ సంఘానికి దేవుడే ఎలా హెచ్చరించాడో మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ప్రియబిడ్డలారా, ఇక్కడ వాక్యంలో నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానా లేవు, వెచ్చగా లేవు అని కూడా చెప్పబడుతుంది. ఇంకా ఆ సంఘం మీద తప్పు చూపిస్తబడుతుంది. ఏమని? నువ్వు దౌర్భాగ్యుడవు, దుక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరువై ఉన్నావు. మరి అది తెలుసుకోకుండా నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదవలేదని చెప్పుతున్నావు అని ఒక తప్పు ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు ఆ సంఘాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఆ సంఘం గురించి ఏమే కానీ ఒక మెప్పు కానీ ఏం లేదు. ఇంకొక మాట ఏం చెప్తున్నారు ఇక్కడ? ఒక హెచ్చరిక, దిద్దుబాటు కూడా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే నీవు ధనవృద్ధి చేసుకున్నట్లుగానే అగ్నిలో పుటము వేయబడినటువంటి బంగారము ఏ రకంగా స్వచ్ఛంగా ఉంటుందో అలాగే నువ్వు నీ దుసముల సిగ్గుపడకుండా ఉన్నట్లుగా నువ్వు తెల్లని వస్త్రాలను ధరించుకో.
నీ కళ్ళు బాగా తేటగా కనపచ్చేదానికి నువ్వు కాటుక పూసుకుంటే, ఆనాటి వాళ్ళు కాటుక చేసేవారు కదా, ఆ కాటుకను నీ కన్నులోకి పెట్టుకుంటే నీ కన్ను దృష్టి కూడా బాగా కనిపిస్తుంది. అవన్నీ నీకు బుద్ధి వచ్చేదానికి నా దగ్గరకు వచ్చి ఇవన్నీ కొనుక్కొనువో, నేను అమ్ముతున్నా అన్నట్టుగా ఉంది ఈ వాక్యం. అవన్నీ నీకు బుద్ధి వచ్చినట్లుగా నా దగ్గర కొనుమని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో తప్పులు చూపిస్తున్నాడు, దాని పరిష్కారం చూపిస్తున్నాడు, ఎంతో హెచ్చరికలు కూడా ఈ యొక్క సంఘాన్ని గురించి దేవుడు మరి దూత ద్వారా మరి తనే స్వయంగా రాయించినటువంటి మాటలు ఈ ప్రియబిడ్డలారా. కాబట్టి మరి హెచ్చరికలు కూడా చేస్తున్నాడు. నువ్వు వెచ్చగా లేవు, అట్లా చల్లగా లేవు, నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నా నోటి నుండి నిన్ను ఉమ్మి వేస్తానని కూడా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నేను ప్రేమించే వారికి, నేను వారిని ఉద్దేశించి వారందరికీ నేను గద్దిస్తుంటా, శిక్షిస్తుంటా. కాబట్టి అది మీరు గ్రహించుకొని మారు మనసు పొందండి అని కూడా హెచ్చరిక ఉంది. తర్వాత ఈ హెచ్చరిక విని ఎవరైతే మారు మనసు పొందుతారో వారికి తన సింహాసనం మీద, నేను నా తండ్రి సింహాసనం మీద ఎలా కూర్చున్నానో ఆ ప్రకారంగానే మిమ్మల్ని కూడా జయించిన వారిని కూడా నేను కూర్చుండనిస్తాను అని ఈ వాక్య భాగం ద్వారా మనకు బయలుపరచబడుతూ ఉన్నది ప్రియబిడ్డ. కాబట్టి ఇవన్నీ కూడా లవోదిక సంఘానికి ఇవ్వబడినటువంటి దేవుడిచ్చేటువంటి సందేశము, దేవుడు చెప్తున్నటువంటి మాటలన్న ప్రియబిడ్డలారా. ప్రియమైన బిడ్డలారా, ఈ లవోదికయ సంఘము మరి ఈ సంఘం దగ్గర ఒక లికాస్ అనే ఒక నది ఒడ్డున కట్టబడింది ఈ సంఘం. ఫిలదెల్ఫియాకు ఆగ్నేయమున 70 మైళ్ళ దూరంలో, ఎఫెసుకు 100 మైళ్ళ దూరంలో, కొలసీయులకు ఆ యొక్క సంఘానికి, ఆ పట్టణానికి 12 మైళ్ళ దూరంలో ఈ యొక్క లవోదికయ సంఘం ఉందంటుగా చెప్పబడుతున్నది. ప్రియబిడ్డలారా, ఈ సంఘము చాలా నాగరికత కలిగిన సంఘం. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రసిద్ధి, అనేక మంది భాగ్యవంతులు యూదులు అక్కడ నివసిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, మంచి పలుకుబడి కలిగినటువంటి యూదులు అక్కడ ఉన్నారు. ఇంకా ఈ పట్టణములో మరి బృహస్పతి దేవాలయము, రోముల నాటకశాలలు, క్రీడా స్థలాలు, ఇంకా ఈ వైభవమైన కట్టడాలన్నీ కూడా ఈ పట్టణంలో ఉన్నాయి ప్రియబిడ్డ. కాబట్టి ఆ పట్టణం కొరకు పౌలు యొక్క జతపనవాడైనటువంటి ఎఫెఫ్రా అనే కొలసీ సంఘం కొరకు, ఈ యొక్క లవోదికయ సంఘం కొరకు ప్రార్థనలో బాగా పోరాడి మరి ప్రార్థన చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు ప్రియబిడ్డలారా. కాబట్టి ఈ లవోదిక పక్కన ఈ కొలసీ సంఘం కూడా ఉంది. ఈ రెండింటి జంట పట్టణాలని కూడా అంటారు. ఇప్పుడు ఈ పట్టణం గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, ఈ లవోదికయ సంఘం వాళ్ళు బాగా దేవుని చేత దీవించబడినారు, బాగా దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడి మరి మేలులెన్నో పొందారు. అయితే అవన్నీ పొందుకున్న తర్వాత ఏమైపోతున్నారంటే మత్తెక్కి వాళ్ళందరూ ఆ దేవుని మరిచిపోయిన స్థితికి వచ్చేసారు. వాళ్ళు దేవుని మరిచిపోయే స్థితిలో ఉన్నది వారి యొక్క లవోదిక సంఘం. ముందు బాగానే ఆత్మీయంగా ఎదిగారు, బాగానే అభివృద్ధి చెందారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు, మేలులు ఎన్నో దేవుడి చేత పొందగలిగిన ఆ సంఘము అంత బాగా అయిపోయిన తర్వాత ఏమైపోయింది, వాళ్ళు దేవుని మరిచిపోయినారు. మత్తెక్కిపోయినట్టుగా వాళ్ళు దేవుని విడిచిపెట్టిన వారుగా ఆ సంఘం ఉంది ప్రియబిడ్డలారా. అందుకే ఈ లవోదిక సంఘానికి మరి ఇవ్వబడినటువంటి ఈ సందేశం మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలకు తిరిగే లేదు. ఇంకా ఆయన చెప్పింది ఖచ్చితంగా, ఆనాడు ఆయనకు చెప్పిన మాటలు, ఆ సంఘమునికి చెప్పినటువంటి మాటలు ఈనాడు మనకు కూడా వర్తిస్తాయి ప్రియబిడ్డ. ఆ సంఘానికి చెప్పినటువంటి మాటలు మనకు కూడా వర్తిస్తున్నాయి. కాబట్టి దూత చెప్తున్నాడు ఏమని, ఆమె నన్ను వాడను, నమ్మకమైన సత్యసాక్షిని. కాబట్టి దేవుని సృష్టికర్త అయిన ఆది అయిన దేవుడు ఆ సంగతులు చెప్పే సంగతులు ఏమనగా, ఎవరు చెప్తున్నాడు ఈ సంగతులన్నీ? ఆ లవోదికయ సంఘ సంగతులన్నీ దేవుడే చెప్తున్నాడు ప్రియబిడ్డ.
నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు. నువ్వు మరి చల్లగానైనా వెచ్చగానైనా ఉండింటే నీకు మేలుగా ఉండు. కాబట్టి నువ్వు నిలువెచ్చగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను నా నోటిలో నుండి ఊసేస్తా అని చెప్తున్నాడు ప్రియబిడ్డలారా. కాబట్టి ఇంకా ఏమంటున్నాడు? నువ్వు దౌర్భాగ్యుడవు, నువ్వు దిక్కుమాలిన వాడవు, నువ్వు గ్రుడ్డివాడవు, నువ్వు దిగంబరుడవు. కాబట్టి నువ్వు ఇవన్నీ ఏం తెలుసుకోకుండా నేను బాగుండానని, నేను ధనవంతుడనని, ధనాభివృద్ధి చేసుకున్నానని, నాకేమి కుదవలేదని నువ్వు చెప్పుకుంటున్నావని ఈ యొక్క వాక్య భాగంలో ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్నది ప్రియబిడ్డ. కాబట్టి లవోదయక సంఘానికి ఎదురుగా మరి ఒక ఇయరాఫోలి అనే ఒక నది ప్రవహిస్తుంది. ఇయరాఫోలి అనే పట్టణంలో అక్కడ ఒక వేడి నీళ్ళ ఊట. ఆ పట్టణం ఏ పట్టణము? ఇయరాఫోలి అనే పట్టణంలో వేడి నీళ్ళ ఊట ఉందంట. ఆ వేడి నీళ్ళు ఊటలు ప్రవహిస్తూ ఈ లవోదయక గుండా వస్తున్నాయి. లవోదయక సమీపంగా వచ్చేసరికి ఆ వేడి నీళ్ళు ఏమైపోతున్నాయి? వెచ్చని నీరు అయిపోయినాయి. ఆ వెచ్చని నీరు ఎట్లున్నాయంటే దారిలో ఉన్నటువంటి కలుషమంతా కలిసి అవన్నీ అసహ్యమైన నీరుగా మారిపోయినాయి. ఈ అసహ్యమైన నీరు కలుషితమంతా చేరుకునింది. ఆ నీళ్లు కానీ నోట్లో పోసుకుంటే వెంటనే ఊసివారేస్తారు. అలా ఉంది ఈ యొక్క లవోదిక సంఘం పరిస్థితి కూడా. ఆ వేడి నీళ్ళ ఊట అక్కడ స్వచ్ఛంగానే ఉన్నింది. ప్రవహిస్తూ మలినమంతా దాంట్లో పడింది. ఇప్పుడు నెచ్చగా అయిపోయినాయి. ఆ ఎచ్చదనంలో ఎక్కువ కల్మషం అయిపోయినాయి నీళ్ళు. ఈ సంఘము కూడా బాగా ఉన్నింది, ఇప్పుడు వెచ్చగా ఉన్నింది. ఇప్పుడు ఏమైపోయింది? కలుషితం అయిపోయింది, నులివెచ్చగా మారిపోయింది. కాబట్టి ఈ యొక్క సంఘమును గురించి ప్రభు గట్టిగా హెచ్చరిస్తున్నాడు ప్రియబిడ్డ. ఈ హెచ్చరికలు నువ్వు ఏ సంఘమైనా కూడా నిన్ను కూడా నీ సంఘము, నీ పరిస్థితి, ఆ సంఘంలో నీ ఒక విశ్వాసివి, నువ్వు ఒక సభ్యుడివి, వింటున్న బిడ్డలారా. కాబట్టి ఇది నీకు కూడా చెప్పబడుతుంది. ఎందుకంటే ఈనాటి సంఘాల పరిస్థితి దేవుడు ఆనాడే మరి రాయిచ్చి పెట్టినాడు పరిశుద్ధ గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో యోహానుకు దర్శనమిచ్చి ఆ దర్శనములో ఇవన్నీ కూడా ప్రతి సంఘాన్ని గురించి మరి హెచ్చరికలు, మరి పరిస్థితులు రాయబడిన నా ప్రియ బిడ్డలారా. కాబట్టి మరి ఒకసారి ఏలియా అంటాడు, రాజుల మొదటి గ్రంథంలో చూస్తే 18వ అధ్యాయం 24-21 వచనంలో, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుదురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకపోయిరి. ఆనాడు కూడా యెషయా కాలంలో ప్రజలు ఇట్లా దేవుని ఆరాధిస్తారు, తర్వాత విగ్రహారాధనలు చేస్తారు, బయలుదేవతలను కొలుస్తారు, అన్ని రకాలుగా వాళ్ళు అహంకారులై మరి ధనవంతులై విర్రవీగుతున్నారు. అప్పుడు యెషయా వాళ్ళని అంటాడు, ఎన్నాళ్ళు ఈ రకంగా మీరు ఉంటారు? 2 తలంపులతో ఉంటారు. కాబట్టి మీరు యెహోవా దేవుడైతే ఆయనను కొలవండి, ఆయనను ఆరాధించండి. లేదా మరి మీరు బయలుదేవుడే అయితే బయలుదేవుడిని కొలవండి, వారికి నమస్కారం చేయండి. ఇక్కడ నమస్కారం పెడతారు, అక్కడ నమస్కారం పెడతారు అని యేసయ్య అడిగితే వాళ్ళు నోరిప్పకుండా మౌనంగా పలుకలేదంట. ఈనాడు నీ పరిస్థితి ఏంటి? నీ సంఘ పరిస్థితులు ఏంటి? ఎంతోమంది ఈనాడు ప్రతి సంఘంలో కూడా ఇట్లా దేవుని మందిరానికి వస్తారు, బైబిల్ చదువుతారు, క్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకొని బాగానే ఉన్నారు. కానీ మరొకసారి మరి అన్యుల ఆచార ప్రకారంగా అవి కూడా ఆచరిస్తారు. చాలామందిని చూశాను, మంచి బిలీవర్స్ కూడా ఇది మా యొక్క ఆచారము, ఇది వాళ్ళ పూర్వీకుల ఎప్పుడో కులదేవుడు అంట, ఆ కులదైవానికి పెట్టిన తర్వాత ఏదన్నా చేయాలి, అది తప్పకుండా మా పెద్దలు
చేస్తూ ఉంటారు అని చాలామంది చాలా కుటుంబాలలో చూశాను. కొంతమంది మరి కొంతమంది గుర్రప్ప అంట వాళ్ళ విలవేల్పు, వాళ్ళ కులదైవం. ఆ గుర్రప్పకు పెట్టిన తర్వాతనే మళ్ళీ మనం ప్రార్థనలో సంఘంలో అన్నీ చేసుకోవచ్చు. ఇలాంటి వారు ఈనాడు కూడా ఉన్నారు ప్రియ బిడ్డలారా. ముందు గుర్రప్పకు ఏదో ఎవరు తాకకుండా ఒక అన్నము ఏదో వండి కుండలో కొత్త కుండ తెచ్చి ఎవరిని తగలకుండా అది అక్కడ గుర్రప్పకు పెట్టేసి తర్వాత మళ్ళీ సంఘానికి వస్తున్నారు. అట్లా కొంతమంది నేను చూశాను. కాబట్టి 2 తలంపులు కలిగినారు. అట్లా ఆరాధిస్తారు, అక్కడ ఆచరిస్తారు, ఇక్కడ ఆచరిస్తూ నులివెచ్చగా 2 తలంపులతో. మరి నువ్వు ఎలాగున్నావో బిడ్డ, నీ సంఘం ఎలాగుందో ఒకసారి ఆలోచించి. ఇది నీకు కూడా, నిన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఇలా బ్రతుకుతారు? ఈ 2 తలంపులతో ఎందుకు తడబడుతూ ఉంటారు అని యెషయా మనల్ని కూడా ఈనాడు ఈ మాట ద్వారా హెచ్చరిస్తున్నాడు ప్రియబిడ్డ. కాబట్టి నువ్వు ఒకవేళ ఎచ్చగానైనా ఉన్నా, పోని చల్లగానైనా ఉన్నా ఏదో దేవుడు జాలి పడవచ్చు, కానీ ఈ 2 తలంపులుగా ఉండడం బహు భయంకరం. కాబట్టి ఆ నులివెచ్చని స్థితి చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి బిడ్డ, నువ్వు ఎట్లున్నావో చూడు. 2 తలంపులతో నువ్వు ఉంటే, దేవుని ఆరాధిస్తూ దేవుని మీద భయభక్తులు కలిగి మళ్ళీ అటు ఇటుగా నువ్వు ఉన్నావనుకో, నీ పరిస్థితి చాలా భయంకరమైంది. అటువంటి వారిని ఏమంటున్నాడు? దేవుడు నిన్ను ఊసి వారేస్తాడు. ఆయన నోటిలో నుండి నిన్ను అసహించుకొని ఈసిరి పారేస్తాడు, నోటిలో ఉమ్మి వారేస్తాడు. అంత భయంకరమైన పరిస్థితి. ఒకవేళ నువ్వు 2 రకాలుగా చేస్తున్నావేమో, అట్లయినా ఉండు, ఇట్లా ఉండు, మించిపోయింది ఏం లేదు. అట్లా దేవునైనా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆయనను మాత్రమే సేవిస్తూ పవిత్రంగా జీవిస్తావా? జీవించు. లేదా నాకు అట్లా ఉండడం కుదరలేదంటే నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. దేవుని మళ్ళా నా రక్షకుడని అనుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు. 2 కూడా నీకే స్వాతంత్రం ఉంది. మరణమా జీవమా? యేసుప్రభు యొక్క రక్షణలో ఉంటే నీకు జీవం. వద్దు, నాకు ఈ జీవం వద్దు, నాకు నిత్య మరణానికి నేను పోతానంటే పో. నిన్ను పట్టుకునేది ఎవ్వరు లేరు ఈ లోకంలో, ఎవరు అడ్డగించరు. లాగు తీసుకొని పోయి నిన్ను జీవంలో పెట్టరు ఎవరు. జీవంలోనికి నిన్ను ఈడ్చుకొని పోయేదానికి ఎవ్వరూ రారు నిన్ను బలవంతంగా. ఎందుకంటే 2 నీ ముందర పెట్టేశా. కాబట్టి నువ్వే ఎన్నిక చేసుకోవాలి. కాబట్టి నీ ఇష్టం. 2 తలంపులు మాత్రం ఉండదు, ఇటు అటు అని వాక్యం సెలవిస్తున్నది ప్రియబిడ్డ. మరి ఈ యొక్క ఒకప్పుడు ఈ లవోదికయ సంఘము ఎన్నో జ్వాలలు రగిలించిన సంఘము, దీవెనలు పొందిన సంఘము ఇప్పుడు ఏమైంది? దేవుణ్ణి మర్చిపోయి మత్తెక్కి లవోదిక సంఘం భ్రష్టు పట్టింది. 2 తలంపులుగా 2 రకాలుగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా సంఘాలు, ఎన్నో సంఘాలు చాలా ఉజ్జీవంగా కొద్దిమందే ఉన్నా కూడా సత్యములో సేవ చేశారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యానుసారంగా నిలబడ్డారు, ఆత్మల భారం కలిగి ప్రార్థన చేశారు. ఈనాడు సంఘాలు ఎన్నో, అన్ని సంఘాలు, కొన్ని సంఘాలు మాత్రము దేవుని అనుసరిస్తున్నాయి. వారిలో కొంతమంది ఎక్కువ శాతం దేవుని మాట ప్రకారం జీవించి ఉండవచ్చు. కానీ అధిక శాతము సంఘాలు ఏమైపోయినాయంటే బాగా అభివృద్ధి చెంది బాగా పెద్ద సంఘ సభ్యులు అధికమవుతున్నారు. వేలు లక్షల సంఖ్యలలో సంఘాలలో జనులు. అంత అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళకు డబ్బుకేం కొదవా, అంత సరిగా సమృద్ధిగా వాళ్ళకు ఆదాయం వస్తూ ఉంది. ఇంకా దానితో అన్నీ చేస్తున్నారు, అన్ని కలాపాలు చేస్తున్నారు. వృద్ధులకు, అనాథ పిల్లలకు వాటన్నిటి సేవలు చేస్తున్నారు. ఇంకా సంఘాన్ని వృద్ధి చేస్తున్నారు. ఎన్నో మానవునికి కావలసిన వారికి తగిన రీతిలో కొన్ని ఆర్థికమైనటువంటి సేవలు, వృద్ధ సేవలు అవన్నీ జరిగిస్తున్నారు. ఈ సేవలన్నీ జరిగిస్తున్నప్పటికీ వారి యొక్క ఆశయం ఏముంది? ఇంకా ఇవన్నీ నడిపించడానికి ఇంకా డబ్బు కావాలా, ఇంకా వృద్ధి చెందాలా, ఇంకా ధనాభివృద్ధి కావాలా అని ఎంత గొప్ప సేవకుడైనా కూడా ఇదే పాట. ఎన్నింటిని పోషించాలి, ఎన్ని చేయాలి, ఎన్ని జరగాలి అంటే మీరు ఈ యొక్క సేవకు సాయం చేయాల. ఈ సేవకు మరి మీకు తోచింది ఇవ్వండి అని మరి ఇంకొక రకంగా అది ఏదో గొప్ప మంచి విషయం అయినట్టు చెప్తూ ఇంకా డబ్బు ఆర్థికమైన అభివృద్ధిని చెందుతున్నారు. నా ప్రియబిడ్డలవారా,
మరి మనకు ఇచ్చిన దానినే వృద్ధి చేసుకుంటూ సేవ చేయొచ్చు. దేవుడు ఇచ్చినటువంటి మూలధనాన్ని ఇంకా వృద్ధి చేయొచ్చు. కానీ ఇంకా 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 గొప్ప సేవ, ప్రపంచమంతా సేవ చేయాలని ఏమైపోతున్నాయి? సంఘాలు రెండు తలంపులుగా మారిపోతున్నాయి. ఇట్లా దేవుని ఆరాధిస్తారు, ఇటు సేవలు చేస్తారు, అభివృద్ధి చేస్తారు. మళ్ళా ఒకవైపు ధనాభివృద్ధి, ధనను అభివృద్ధి చేసుకోవడానికి మానసికమైన మరి పరిస్థితులు మారిపోయాయని అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? పరిశుద్ధుల హృదయాలు ప్రభువును వెంబడించాలని ఆయన ఆశిస్తూ ఉంటే, కానీ మనము దేవుని అసహించుకునే రీతిగా మారిపోయిన చాలా సంఘాలు. కాబట్టి అందుకే ఆనాడు లవోదిక సంఘాన్ని తిట్టినట్టుగా మనల్ని కూడా ఆయన ప్రభు ఈ మాటల ద్వారా మనల్ని ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి. నీవు దౌర్భాగ్యుడవు అంటే దేవుణ్ణి, మానవుని యొక్క జీవితము అపరాధముల చేత మరి దోషముల చేత చచ్చిన స్థితిలో ఉంది. మన స్థితి ఎట్లా ఉందంటే అపరాధాల చేత దోషముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. అందుకే మన దౌర్భాగ్యులము కదా. నీవు దౌర్భాగ్యుడవు కాబట్టి నువ్వు ఎందుకు బతుకుతున్నావంటే నీవు నిరంతరమైన చావు కొరకు బతుకుతున్నావు. నా ప్రియబిడ్డ, నువ్వు చావు కొరకే బతుకుతున్నావు. ఇంకో కొన్నాళ్ళకు చావడానికే, మళ్ళా నిత్యము చావడానికే. ఈ మరణము శరీర మరణమైన తర్వాత ఇంకా నిత్య మరణంలో ఉండడానికే బ్రతుకుతున్నావే కానీ జీవం కోసం బ్రతకలే. ప్రియబిడ్డ, నువ్వు జీవం కొరకు, క్రీస్తు జీవములో నిత్యము జీవించాలని బ్రతకలేదు కానీ నీవు నిరంతరమైన చావు కొరకు ఈ భూమి మీద జీవిస్తున్నావని గుర్తెరగలేకపోతున్నావు. కాబట్టి ప్రియబిడ్డలారా, అందుకే పౌలు అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించగలడు అని పౌలు కేకలేస్తున్నాడు ప్రియబిడ్డ. కాబట్టి మనమందరం కూడా ఒక దౌర్భాగ్యమైన శరీరంలో ఉన్నాం. ఈ శరీరంలో నుండి మనలను నడిపించి విడిపించేది ఎవరు అని కేకలేయాలి. నిజంగా మన పరిస్థితి మనకు తెలియడంలే. మనమందరం బ్రతుకుతున్నది ఎందుకంటే నిత్యం మరణించడానికి. అంటే ఎందుకు నిత్యం మరణిస్తాము? మనలో అపరాధాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. ఇవన్నీ నిత్య మరణానికే దారితీస్తాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా మనము కేకలేసి ఈ అపరాధము నుండి, దోషముల నుండి రక్షించబడి నిత్య జీవం కొరకు బ్రతకాలి. మనం దౌర్భాగ్యులము అని తెలుసుకొని మారాలి ప్రియబిడ్డ. కాబట్టి ఇంకా దిక్కుమాలిన వాడమంటున్నాడు ప్రభు. దిక్కుమాలిన వాడని మనం కూడా అంటాం. అమ్మ నాయన తల్లిదండ్రులు లేను, అన్నదమ్ములు ఎవరు లేకుంటే వాడు దిక్కులేనివాడు అమ్మ అంటాం. కానీ ఈనాడు సంఘాన్ని అంటున్నాడు దిక్కుమాలిన వారని. లవోదిక సంఘాన్నే దిక్కుమాలిన వాడవు నువ్వు అని చెప్పబడింది. ఆ మాట మన సంఘాలకు కూడా చెప్పబడుతున్నది, వర్తిస్తుంది ప్రియబిడ్డ. ఎందుకు దిక్కుమాలిన వాడు? ప్రియబిడ్డ, మనకు ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది స్నేహితులున్నా, ఎంత బలగం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా మనం దిక్కుమాలిన వాళ్ళు ఎందుకు అవుతాం? చాలామంది అంటుంటారు, నాకేమి, నాకు అన్నదమ్ములు ఉన్నారు, అక్కగడ్డలు, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా బిడ్డలు, నా కొడుకులు, కోడళ్ళు నన్ను బాగా ప్రేమిస్తారు, నన్ను బాగా ఎత్తుకొని మరి వాళ్ళు నన్ను సాకుతారు. నేను దిక్కుమాలినోడ్నా, నాకు బాగా ఉంది, జరుగుతూ ఉంది అని అనుకుంటున్నారు. కానీ ప్రియబిడ్డలారా, బంధువులున్నా, స్నేహితులున్నా, దేవుడు లేకపోతే నీవు దిక్కుమాలిన వాడవే. కాబట్టి అది నువ్వు గమనించు. నీకు అందరు ఉన్నారు, దేవుడు ఉన్నాడా? యేసయ్య ఉన్నాడా? యేసయ్య నీ రక్షకుడిగా నువ్వు లేకపోతే నువ్వు దిక్కుమాలిన వాడు. అందుకే ఈ వాక్యము నీతో కూడా, నీ సంఘానికి కూడా మరి అటువంటి వ్యక్తులకు చెప్పబడుతూ ఉంది. ఇంకా నీవు దరిద్రుడు నేనెట్లయినా అనుకుంటున్నారు చాలామంది. ఎంతోమంది బాగా ధనం, మంచి మేడలు, మిద్దెలు, కార్లు, సంపద, కోట్లకు మిలియన్ల డాలర్లు పడగలెత్తి బ్యాంకు బ్యాలెన్సులు ఎన్నో కలిగిన వారిని పట్టుకొని దేవుడు నీవు దరిద్రుడు అంటున్నాడు. ఆ సంఘంలో అటువంటి పెద్ద ధనవంతుడు, భాగ్యవంతుడు ఉంటే అతను కూడా దరిద్రునితో సమానమే. ఎందుకంటే ప్రియబిడ్డలారా, ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత దినమందు ఈ ధనము ఇవన్నీ కూడా నీకు అక్కరకు రావు. ఇవన్నీ నీకు అక్కరకు రావు ప్రియబిడ్డలారా. కాబట్టి నీవు దిక్కుమాలిన వాడవే, నీవు దరిద్రుడవే.
నీకు ఇంత సంపద ఉంది, ఇంత కోడుంది, చాలామంది ఇంత ఉన్నా కూడా నన్ను కాపాడలేకపోయారని యెహోవా సంబంధం కొన్నిసార్లు బాధపడుతుంటాం. కోట్లాస్తుంది కానీ బ్రతకలేదు అంటాం. ఈ కోట్లాస్తి పోగొట్టుకున్నా, ప్రాణం పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ నిత్య జీవం పోగొట్టుకునే వాళ్ళము దరిద్రం కదా. మహా గొప్ప పట్టణము, మహా గొప్ప సామ్రాజ్యము, సంతోషము, సమాధానము, అక్కడ ఉన్నటువంటి వైభవాన్ని పోగొట్టుకున్న మనము నిజంగా దరిద్రమే. వీడికి అదృష్టం లేదు బా, అన్నీ ఉన్నాయి, టయానికి వచ్చింటి వాడికి కూడా లభ్యుండు, వీడికి అంతా అయిపోయినాక వచ్చినాడు దరిద్రుడు అంటాం. కాబట్టి మనము పరలోక భాగ్యాన్ని పోగొట్టుకుంటే మన దరిద్రులం కాక ఇంకా ఏమిటి? ఎంత ధనం కలిగి ఉన్నా కూడా ప్రియబిడ్డలారా, సకల ఐశ్వర్యాలు ఉన్నా కూడా మనము దేవుని యొక్క ఆ యొక్క నిత్యత్వాన్ని పోగొట్టుకుంటే దరిద్రులమే. కాబట్టి రక్షకుని మనం అంగీకరించకుండా ఉన్న వాళ్ళందరూ కూడా దరిద్రులని చెప్పబడుతుంది. పరిపూర్ణంగా రక్షకుని మీద ఆధారపడి నమ్మకంగా జీవించిన వాళ్ళందరూ దరిద్రులే. కాబట్టి మనము ఉన్న వాటితో తృప్తి చెంది రక్షకుని కలిగి ఉంటే మనము ధనవంతులము, ఐశ్వర్యవంతులము. కలిగిన దాంట్లో తృప్తిగా ఉండి మనము ఉన్నట్టయితే ఐశ్వర్యవంతులు. ఇంకా నీవు గుడ్డివాడవు. ప్రియబిడ్డలారా, చాలా ఆదాము అవ్వ కాలంలో మరి దేవుడు తినవద్దన్న పండు తిని వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళ ఆ పండు తింటేనే శరీర నేత్రాలు తెరవబడినాయి, ఆత్మీయ నేత్రాలు మూయబడినాయి. కాబట్టి మనం ఇప్పుడు గుడ్డితనంతో ఆదాము అవ్వ నుంచే గుడ్డి వాళ్ళం, ఆత్మీయ నేత్రాలు లేని గుడ్డివారంగా పుట్టినాం ప్రియబిడ్డలారా. కాబట్టి ఈ మనోనేత్రములకు మన గుడ్డితనం ఉంది. అదే ఆ గుడ్డితనమే మనకు అవిశ్వాసానిలోకి నడిపిస్తూ ఉంది. కాబట్టి విశ్వాసం నేత్రములు కలిగి మనం గుడ్డితనము లేని వారంగా ఉండాలి. కాబట్టి అవిశ్వాసులుగా ఉన్నావంటే ఏదాని మీద, దేవుని మీద, రక్షకుని మీద నువ్వు నమ్మకం లేకుంటే నువ్వు విశ్వాసివి కాదు. కాబట్టి విశ్వాసం నీకు లేదు, నువ్వు గుడ్డివాడవే, నువ్వు దిగంబరుడవు. ప్రియమైన బిడ్డలారా, మరి ఎన్నో వస్త్రాలు, అందమైన వస్త్రాలు మనం ధరించుకుంటున్నాం. లక్షలు లక్షలు, వేలు వేలు మరి వస్త్రాలు, పట్టు చీరలు, పట్టు వస్త్రాలు ధరించుకుంటున్నాం. కానీ ఇవన్నీ అందముగా అలంకరించబడిన ఈ వస్త్రాలన్నీ నీ పాపాన్ని కప్పుతాయా? నీ పాపాన్ని ఏ వస్త్రం కూడా కప్పదు ప్రియబిడ్డ. కాబట్టి నీ పాపము దిగంబరత్వంగా కనిపిస్తూనే ఉంటుంది. నీ పాపం, నువ్వు చేసిన పాపములన్నీ, నువ్వే పాపం చేసావో, శరీరాన్ని ఏ రకంగా మలినం చేసుకున్నావో, నీ మలినము, నువ్వు చేసిన విధానము అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. నీ ధరించినటువంటి నీ మంచి అందమైన విలువైన వస్త్రాలు నీ పాపాన్ని కప్పలేకపోతున్నాయి. కాబట్టి నువ్వు దిగంబరుడివే. కాబట్టి అందుకోసం ఏమంటున్నాడంటే ప్రభు, నీవు బంగారం ఏ రకంగా అగ్నిలో పుటం వేస్తే పరిశుద్ధపరచబడుతుందో, స్వచ్ఛమైన బంగారము, అలా నువ్వు అలా ఉండాలంటే నీవు నీ దిశములకు తెల్లని వస్త్రాలు ధరించుకో. పరిశుద్ధాత్మ మహిమ వస్త్రాలు, దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి తెల్లని వస్త్రాలను ధరించుకో. అప్పుడు నీ దిగంబరత్వం కనపరాదు, నీ పాపమంతా కప్పివేస్తుంది. దేవుని యొక్క రక్తము చేతనే నీ పాపములన్నీ కూడా కప్పబడతాయి ప్రియబిడ్డ. కాబట్టి నీకు దృష్టి కలిగేదానికి కాటుక పెట్టుకోమంటున్నాడు. కాటుక, ఈ తెల్లని వస్త్రాలు నా దగ్గరికి రా, నేను ఇస్తాను, నా దగ్గర కొనమంటున్నాడు. ఇవన్నీ దొరికేది ఎక్కడ? యేసయ్య దగ్గర, దేవుని దగ్గర. కాబట్టి నా దగ్గర వచ్చి కొనుక్కో. నీకు బుద్ధి కలిగేటట్టు, నీకు దృష్టి కలిగేటట్టు నా దగ్గరికి వచ్చి నువ్వు కొనుక్కోమంటున్నాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా నువ్వు బుద్ధి తెచ్చుకో. ఇప్పటికైనా నీ మనస్థితిని గ్రహించు అని చెప్పబడుతుంది ప్రియబిడ్డలారా. నా యుద్ధ కనుక్కోమని నీకు బుద్ధి చెప్పడానికి నీ మాటలన్నీ నేను చెప్తున్నా, నీకు బుద్ధి వచ్చేదానికి ఈ మాటలన్నీ నేను చెప్తున్నా. కాబట్టి బుద్ధి తెచ్చుకో, ఇవన్నీ నా దగ్గర కొనుక్కో. కళ్ళు తేటగా కనపరావాలంటే మరి ఆనాడు ఆ పూర్వీకులు మంచి కాటుకను తెల్లబాయితో, కలబందతో అట్లా కాటుకలు చేసి పెట్టుకుంటే కంటిలో ఉన్న పొరలన్నీ పోయేవి. అలాగా ఈ యొక్క దేవుని సన్నిధానంలో మనం వాక్యము చేత మన కన్నులు తేటగా కనిపించే అపరిశుద్ధమైన కన్నులు కావాలి. కాబట్టి మన స్థితి మనం గ్రహించుకోవాలి ప్రియబిడ్డ. కాబట్టి మనము దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహిస్తబడతాయి. కాబట్టి ఎవడైనా నా స్వరం వింటే, తలుపు తెరిస్తే నేను వాడి దగ్గరికి వస్తా, వానితో నేను, నాతో వాడు, ఇద్దరం కలిసి భోజనం చేస్తాము. తర్వాత నేను వారిని జయించు వారిని అందరినీ కూడా, నా తండ్రి నన్ను ఏ రకంగా సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్నాడో, జయించిన వారిని నేను కూడా
ఆ సింహాసనం మీద కూర్చుంటబెట్టుకుంటానని తండ్రి మరి చెప్పిన ఈ సంగతులన్నీ కూడా మారు మనసు పొంది జయించే వారంగా ఉండాలని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, సర్వోన్నతుడైన తండ్రి, అయ్యా ఈనాడు నులివెచ్చని స్థితిలో ఉన్న సంఘముల కొరకు ఈ కొద్ది మాటలు నువ్వు పలికావు, మాట్లాడించావు. విన్నారు ప్రభువా బిడ్డలు, విన్న బిడ్డలు వారి నిలువెచ్చని తనమును పోగొట్టుకొని పరిపూర్ణంగా మారు మనసు పొందుటకు సహాయం పడాలి నైనా. కొందరైనా ఇంకా నులివెచ్చగా ఉన్నారేమో చూడు ప్రభువా. వారి యొక్క ఐశ్వర్యం వారి పాపాలను కప్పలేదని తెలుసుకొని వారు ఎట్లా నిరుపేదలై ఉన్నారు నిన్ను లేక, ఎలా ప్రభువా వారి యొక్క పరిస్థితి దిక్కుమాలిన వారుగా దౌర్భాగ్యులుగా ఉన్నారో వారందరూ కూడా ఈ వాక్యమును విని గ్రహించి తెలుసుకొని నాయన దౌర్భాగ్య స్థితి నుండి, దిక్కుమాలిన స్థితి నుండి నిన్ను కలిగి వారు ఐశ్వర్యవంతులుగా మరి అదృష్టవంతులుగా మహిమ ప్రభావమును కలిగిన బిడ్డలుగా తీర్చిదిద్దుకోమని ఈ బిడ్డలను మా సంఘాలన్నింటినీ నీకు అప్పగిస్తున్నాం. ప్రతి సంఘాన్ని దర్శించి ప్రతి సంఘముతో మాట్లాడి ప్రభు ఆ సంఘమును నాయన ప్రక్షాళనం చేయండి. అలా ఇక సంఘము ఏ రకంగా నాయన నీ ఆశీర్వాదములు పొంది మరి నిన్ను మరిచి నిన్ను విడిచి దిక్కుమాలిన తరముతో మత్తెక్కి నాయన ఎలా భ్రష్టు పట్టారో అలాంటి పరిస్థితులు ఈనాటి సంఘాలు కూడా ఉన్నాయి ప్రభువా. వారిని దర్శించి వారి తిరిగి మారు మనసు పొంది నీ ఆశీర్వాదములకు పాత్రులుగా యోగ్యులుగా చేసుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.